కొన్ని నెలలుగా పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు మరింత తీవ్రమైన దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మసూద్ పెజిషియాన్ నేతృత్వంలోని ఇరాన్ ప్రభుత్వం ప్రపంచానికి ఒక కీలకమైన సందేశాన్ని పంపింది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్తో జరుగుతున్న సైనిక ఘర్షణలు ప్రపంచ రాజకీయాలను మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధానికి ముగింపు ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నకు సమాధానంగా ఇరాన్ అధ్యక్షుడు 3 ముఖ్యమైన షరతులను ముందుకు తెచ్చారు. ఈ షరతులను నెరవేర్చితేనే ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని వెంటనే తెరుస్తామని చెప్పి ఇరాన్ స్పష్టం చేసింది. ఈ ప్రకటనను మసూద్ పెజిష్కియాన్ తన సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రపంచ దేశాలకు తెలియజేశారు. ఆయన చెప్పిన సందేశం చాలా స్పష్టంగా ఉంది. తమకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ ఒకవైపు మమ్మల్ని ఒత్తిడికి గురి చేయడం, మరోవైపు ప్రపంచ ఇంధన సరఫరాపై బాధ్యత తమపై వేయడం సరైంది కాదని, తమ హక్కులను గుర్తిస్తేనే సాధారణ స్థితికి వస్తుందన్న భావనతో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లో చెప్పాలంటే ఇరాన్ తన భద్రత, తన గౌరవం, తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు తీసుకుంటున్న చర్యలే ఇవి అని కూడా మరి ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ పెట్టిన 3 ప్రధాన షరతులు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఇరాన్ కు ఉన్న సహజ సిద్ధమైన హక్కులను అధికారికంగా గుర్తించాలనేది మొదటి షరతు.